ఒక్క నిమిషం, రవీంద్ర భారతి పేరే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన తెలంగాణ వ్యక్తి కాదు, బెంగాలీ. జాతీయ గీతం రూపకర్త. మనం ఇన్క్లూజివ్నెస్, ఇప్పుడు రాష్ట్రం వచ్చింది 11 సంవత్సరాలు అయింది, ఇన్క్లూజివ్నెస్ లేకపోతే ఇప్పుడు తెలంగాణకు అన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని చోట్ల వచ్చి ఇక్కడ అభివృద్ధి కంట్రిబ్యూట్ చేయడం వల్ల అదైంది కదా. మనం ఇన్క్లూజివ్నెస్ కాకుండా ఇంకెన్నేళ్ళు ఎక్స్క్లూజివ్నెస్ పోదాం. భరత్ భాయ్, మన అస్తిత్వం గురించి అయితే ఫస్ట్ మాట్లాడాలి. డెఫినెట్ గా మాట్లాడాలి. వన్ సైడ్ లవ్ ఉండదు. అంటే మన విగ్రహాలు ఇప్పుడు గద్దర్ విగ్రహం పెట్టమని డిమాండ్ చేయొచ్చు, అందశ్రీ విగ్రహం పెట్టమని డిమాండ్ చేయొచ్చు, కానీ విగ్రహం వద్దని ఎందుకు అంటే ఎస్పీ బాలు, నేనేంటంటే ఎస్పీ బాలను అభిమానించే వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు తెలంగాణలో కూడా. తెలంగాణలో కూడా కాదు, నేను కూడా అభిమానినే. ఇప్పుడు ఈ చర్చలు లేవనెత్తకపోతే ఈ డిబేట్ జరిగేదా? అపోజ్ చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అని బయటకు వచ్చేదా? అవును, అందుకని మీ వెర్షన్ తీసుకుంటాం. మీ వెర్షన్ లో నేనేమంటా అంటే మీ వెర్షన్ లో 0% మెరిట్ అనట్లేదు. అయితే ఒకటి కొంత మెరిట్ ఏంటంటే ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే విజయవాడలో కూడా తెలంగాణకు సంబంధించిన గొప్ప కవులు కళాకారులు, లేదా ప్రధానమంత్రి పివి నరసింహారావు మచిలీపట్నం, వైజాగ్ ఇట్లా 2-3 చోట్ల ఉంది, ఎక్కువ చోట్ల లేదు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఏర్పాటు చేయాలి. విజయవాడలో కూడా సి నారాయణ రెడ్డి పోనీ, ఎందుకంటే ఆయన ఆ ఉద్యమంలో ఫస్ట్ జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు కదా. ఎన్టీఆర్ తో పాటు పాడించి రాశాడు కదా. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయమని నేను కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అక్కడ ప్రజల్ని కూడా. లేకపోతే ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. తెలంగాణకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కాంతారావును కూడా గౌరవించండి. అక్కడ విజయవాడలో గౌరవించకపోతే ఇప్పుడు తమిళనాడు కర్ణాటక కావేరీ వివాదంలో కొట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి తమిళనాడు వైతాళికల విగ్రహాలు బెంగళూరులో పెట్టారు, కర్ణాటక వైతాళికల విగ్రహాలు చెన్నైలో పెట్టారు కదా. మీ వాదనలో ఏంటంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలని అంగీకరిస్తా, ఆంధ్ర విగ్రహాలు విజయవాడలో ఏర్పాటు చేయాలని అంగీకరిస్తా, కానీ విగ్రహ ఏర్పాటు అడ్డుకోవడం దాని మీద నా పర్సనల్ ఆబ్జెక్షన్ కాదు, నా వ్యక్తిగత ఆబ్జెక్షన్. బట్ యాజ్ ఎ ఛానల్ మేము అన్ని వ్యూస్ తీసుకుంటాం, మీకు తెలుసు. భరత్ భాయ్ నేనేమంటున్నా అంటే, నేను ఇవాళ అది జరగకపోతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చర్చ జరుగుతుండేనా? అది జరిగింది కాబట్టి చర్చ జరుగుతున్నది. జరిగినప్పుడు జనం లోపలికి ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి, ఫ్రిక్షన్లే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు నేను ఇంకొక ప్రపోజల్ పెడుతున్నా మీ ద్వారా, నేను ఇంకోటి చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పిన. నంద్యాలకి వెళ్ళి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎంపీ నంద్యాలకి వెళ్ళి అయింది కదా. మీరు ఆంధ్రాలో ఒక జిల్లా పేరు పివి నరసింహారావు గారి పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఆంధ్రాలో కూడా పెట్టండి. ఇక్కడ రోషే గారి విగ్రహాలు పెట్టారు కదా, చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఆడబెట్టండి, జిల్లా కోటి పెట్టండి. అయితే ఇప్పుడు దానికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రజలు హైదరాబాద్ లో విస్తృతంగా ఉన్నారు. రాజధానిగా హైదరాబాద్ మా రాజధాని కాబట్టి మేము ఇది మొన్నటి వరకు అందరిది ఉంది కాబట్టి అన్ని పెట్టాము, అన్ని విగ్రహాలు అన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి. అది ఉమ్మడి రాజధాని కదా హైదరాబాద్, 2014 వరకు అందరికీ రాజధాని కాబట్టి ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి మైగ్రేట్ అయిన పాపులేషన్ ప్రజలు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు అటు తక్కువ. ప్లస్ అది రాజధాని కాదు, ఆ ప్రాంతం వారిగానే ఉంది. బట్ హైదరాబాద్ అందరి కలబోతగా ఉంది అని అదొక ఆర్గ్యుమెంట్. దాని మీద ఏమంటారు? అది రాష్ట్రం అయితే ఒకటే కదా, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు అక్కడ కూడా పనిచేసారు కదా. గ్రూప్ 1 ఆఫీసర్లకు ప్రాంతం ఏం లేదు కదా. బిజినెస్ ఇక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి క్యాపిటల్ సిటీ కాబట్టి హైదరాబాద్ అప్పటికే డెవలప్డ్ ప్లేస్ కాబట్టి ఈ సిటీకి రావడంలో తప్పేం లేదు. ఇంకోటి ఇప్పటికీ మనం ఎక్కడ కూడా ఈ ప్రాంతం ప్రజలు వాళ్ళని ఎక్కడ అవమానించింది లేదు, కొట్లాడింది లేదు, కొట్టింది లేదు, తలగబెట్టింది లేదు, పంపించింది లేదు కదా. ఇక్కడ ఆత్మహత్యలతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప ఇంకా ఉల్టా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టి లగడపాటి రాజగోపాల్ అసంటోళ్ళు చాలా ఘోరంగా అన్యాయంగా మాట్లాడిన మాటలతోటి ఇంకా వీళ్ళు ఇక్కడ ఆత్మ శోభించి మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడ వాళ్ళకు వత్తాసు పలికిన ఉదంతాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ అవమానపరచలే కదా. అక్కడ ఉండొచ్చు, రాష్ట్రం అయితే ఒకటే ఉండే కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి, విజయనగరంకు ముఖ్యమంత్రి, అనంతపురం ముఖ్యమంత్రి, ప్రజలు అక్కడ లేరు కాబట్టి ఇక్కడ మైగ్రేట్ అయిన ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ మైగ్రేట్ అయిన ప్రజలు లేరు కాబట్టి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు కాలేదంటారు.
తెలుగు ప్రజలను బట్టి మాట్లాడేది కదా, ఇప్పటికి తెలుగు ప్రజలు అంటున్నారు కదా. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి కదా. మరి మీరు భాష ఒకటి ఉన్నది, బ్రతుకు ఒకటి లేదు కాబట్టి తేడాలు. పేరు కూడా చెప్తారు ఇప్పుడు రవీంద్ర భారతి, లాల్ బహదూర్ స్టేడియం. నేను అంటలేము దాని గురించి. నేనేమంటున్నా అంటే రవీంద్ర భారతిది కూడా మేము అంటలేము. రేపు వీళ్ళ ఇంకా వాళ్ళ వాళ్ళ కూడా దొరికితే గౌరవం, ఈక్వల్ గౌరవం అక్కడ కూడా దొరికింది అనుకో, ఆబ్జెక్షన్ ఉండదు కదా. మా ప్రాంత ప్రజలు దొరకాలి, నో డౌట్. మీ ఆర్గ్యుమెంట్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సరైన గౌరవం కవులు కళాకారులకి దొరకలేదు. ప్లస్ లాంగ్వేజ్ మీద, తెలంగాణ భాష మీద డెఫినెట్ గా కొంత డిస్క్రిమినేషన్ జరిగింది. నాట్ ఓన్లీ తెలంగాణ, వేరే మాండలికాల మీద కూడా. ఉత్తరాంధ్ర మాండలికం కూడా జోక్గా యూజ్ చేశారు. ఒక 2.5 జిల్లాల మాండలికమే అది మాట్లాడితేనే తెలుగు అన్నారు. అందువల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కూడా రావడానికి అది ఒక కారణమైంది, నో డౌట్. కల్చరల్ గా ఇక్కడ ఉన్న గొప్ప వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు, లేకపోతే గొప్ప వ్యక్తుల మహనీయులకు సంబంధించిన దాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది, నో డౌట్. అవును కదా. అదే మేము ఇప్పుడు నేను అనేది అదే మాకు కావాల్సినవి కూడా ఏంటంటే, మీరు ఇవి చేయండి, కొద్దిగా ఒక 6 నెలలు ఆపి ఇదంతా మొత్తం పెట్టేసేసి, ఒక 6 నెలలు అట్లే పెట్టేసేసి మొత్తం ఇవి నేను తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నా, అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పదలుచుకున్నా. చలో ఇక్కడోళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడోళ్ళు అక్కడ ఏమేమి పెడతారో పెడితే చర్చ నడవనియండి, జరుగుతుంది కదా, జనం లోపల పోవాలి కదా. ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు 2 ఇప్పుడు వేరే ప్రాంతాలకి వచ్చిన చూస్తే తెలంగాణలో కూడా వీళ్ళేనా ఉన్నది అనేది లెక్కలు ఉన్నది కదా. మరి వేల ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి సుఖసత్తయ్య గారు ఇటువంటి గొప్ప గొప్పలు అయితే వాళ్ళ చరిత్ర అయితే చర్చకు రావాల్సిందే కదా. మరి ఇలా వస్తుంది, ఇలా మాట్లాడుతారు, ఇలా జరిగినందుకే ఇలా మాట్లాడుతారు. మాట్లాడే ఫ్యాక్ట్స్ ఏంటనే కూడా తెలుస్తుంది కదా. రేపు మీరు జీలో కూడా ఇలా మీరు మాట్లాడకపోదు, చర్చ పెట్టకపోదు కదా. జరిగి ఒక 6 నెలలు దాన్ని అక్కడ ఆపి మిగతాలందరికీ కూడా పెట్టిన తర్వాత అప్పుడు ఆ చర్చకు వస్తుంది. అది ఎట్లెట్లా చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఎస్పీ బాలు విగ్రహాలు, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. అవును. ఇప్పుడు అట్లా అంటే పైడి జయరాజు అంటే మీరేమంటారంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉండాల్సిందే అని చెప్పాలి. మరి 9 డిఫరెంట్ రాష్ట్రాలలో పైడి జయరాజు గారు తిరిగినప్పుడు తన సొంత రాష్ట్రంలో అయితే ఉండాలా లేదా? పెట్టండి, విగ్రహం వద్దని అనలేదు. పెట్టండి, ఎవరు పెట్టాలి? గవర్నమెంట్. గవర్నమెంట్ చేత అదే గవర్నమెంట్ 11 సంవత్సరాలుగా ఉన్న పాలకులు ఎవరు? మాట్లాడినాం భరత్ భాయ్, మాట్లాడినామని. ఆటోళ్ళు ముఖ్యమంత్రి కాదు ఐడియా, కల్చరల్ మినిస్టర్, ఈ మినిస్టర్ వాళ్ళు ఎవరు? అరే లాస్ట్ టైం మంత్రులు ఎవరున్నారండి? అంతా మొత్తం కేసీఆర్ కుటుంబమే కదా. వాళ్ళకి ఇంత సీన్ ఉన్నదా? వాళ్ళకు కేసీఆర్ కదా. ఇప్పుడు కల్చరల్ గా ఇప్పుడు జయ జయ తెలంగాణ పాట రాయించింది కేసీఆర్. తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాల గురించి మాట్లాడింది కేసీఆర్, విద్యాసాగర్ రావు. అప్పుడు బీజేపీ విద్యాసాగర్ రావు విగ్రహాలు కొన్ని ఉండని. సో ఇప్పుడు పాలకులు పూర్తిగా తెలంగాణ నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కూడా తక్కువ కాలేదు. రేపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయినా ఈ విషయంగా ఎందుకు ముందుకు జరగాలి? అదే మన రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ పెట్టాడు, గద్దర్ పేరు మీద అవార్డ్స్ పెట్టాడు, మంచి పని చేశాడు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరు పెట్టిండండి. ఇప్పుడు ఎకరం భూమి గద్దర్ ఫౌండేషన్ కు ఇస్తున్నాము మేము, అది రెడీ అయిపోయింది, జియో కూడా రెడీ అయిపోయింది, ఇచ్చేసినాము 3 కోట్ల రూపాయలు. ప్లస్ ఎందుకు తన సాహిత్యాన్ని అదంతా ప్రజలకు తీసుకుపోవాలి, ఒక రీసెర్చ్ సెంటర్ గా ఇవన్నీ పెట్టాలని. నేను గదర్ ఫౌండేషన్ మెంబర్ గా చెప్తున్నా. నేను చెప్పులారి దాకా తిరిగినాం, బట్టి విక్రమార్క దగ్గర తిరిగినాము, తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి మా సూర్యం కూడా తిరిగిండు, మా కమిటీ మెంబర్లు. బట్టి విక్రమార్క దగ్గర చాలా మందిని, ఇప్పుడు చక్రపాణి గారు కావచ్చు, కె శ్రీనివాస్ గారు కావచ్చు, ఇట్లా మేము చాలా అల్లం నారాయణ గారు కావచ్చు, అందరిని తీసుకుపోయి కూడా కూర్చోబెట్టి దాన్ని అంతా డిజైన్ అంతా పెడితే ఇప్పటివరకు ఇయ్యలేదు. వీళ్ళేం పెద్ద ఇప్పుడు ఏదో వెన్నెలకు సరే, ఆమె ఆల్రెడీ పిహెచ్డి హోల్డర్, ఆమె నేనైతే దాని కాదు అంతకన్నా పెద్దగా రావాలి తనకు, కానీ అటువంటిది కాకుండా ఇచ్చిరంటే పోనీ. కానీ గదర్ ఫౌండేషన్ కు వచ్చిన దాన్ని కూడా ఏమి ఇయ్యలే కదా ఇప్పటిదాకా. మా బాధ కదే. ఇప్పుడు వీటన్నిటికి ఎందుకు తొందర వస్తుంది? ఇప్పుడు తెలంగాణ కుటుంబాలను ఐడెంటిఫై చేసి 1200 కుటుంబాలను 100 రోజుల లోపల వాళ్ళకు ఉద్యోగం ఇస్తాము, వాళ్ళ ఆరోగ్యం వైద్యం చూసుకుంటాం, వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. జియో 80 ఏదో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, వాళ్ళకి చదివిస్తామన్నారు. ఇప్పటికి 12 మందిని ఐడెంటిఫై చేయలేదు భరత్ భాయ్. నేను అదే మొత్తుకుంటున్నా. దీపాదాస్ మున్షి వస్తే కూడా మా ఇంట్లో 4 గంటలు కూర్చుంటే మొత్తం వాళ్ళని ఫైల్ తీసి కూడా పెట్టినా. కానీ ఇప్పటిదాకా మొత్తుకుంటున్నా, వాళ్ళు ఇస్తలేరు కదా, చేస్తలేరు. సో నేను వాళ్ళ గురించి కాదు మాట్లాడేది, మన పాలకులు కూడా వాళ్ళు అవినీతి పరులై దొంగలే పట్టుకునే మాట్లాడుతున్నాం. లేకపోతే ఎందుకు మాట్లాడుతాం? ఈ నౌపది ఎందుకు వస్తుంది చెప్పు? ఎందుకు మాట్లాడతాం? అది కనుక జీవోది కనుక తీయకుంటుండి పెట్టి మరి ఇక్కడ సంగతి ఏంటిది? మనలోకి ఈ ప్రాంతం వాళ్ళకు విగ్రహాలు గులగొట్టి ట్యాంక్ బండ్లు వేసిరు వెనుక అప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు. మరి ఇప్పుడు మళ్ళీ అటువంటిది రావద్దని కూర్చొని చేయాలి కదా. పాలకులకు చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డికి లేదు. అది
ఉండేది ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం గురించి మరి మీరు మాట్లాడినప్పుడు మరి పృథ్వీరాజ్ నేనైతే ఎక్కడ చూడలేదు మరి వ్యతిరేకత. ఎప్పుడైనా కానీ అది లోపల నడుస్తా ఉంటది. ఉన్నది నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు రేపు మాట్లాడిపిస్తా కదా, ఇక రేపు ఎల్లుండే నేను కూడా ఒకటి పెట్టిపిస్తా, రౌండ్ టేబుల్ పెట్టించి ఏ తెలంగాణ వాదులు ఎవరెవరు అక్కడ విగ్రహాలు పెట్టాలంటారో లేదో తెలుస్తుంది కదా, పెడతాం. నేను కూడా 2 days లో మీటింగ్ పెడతా, అందరిని పిలుస్తా, మాట్లాడతా. మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనా వద్దా, లేకపోతే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నిటిని పెడతాం రేపు జనం లోపల. ఏది కూడా ఇప్పుడు మీరు ఎవరు ఊహించలే, ఉద్యమం అట్లా ఉప్పెనలకు వచ్చి విగ్రహాలు కూలగొట్టాల వారేస్తారని ఎవరు ఊహించలే. మనిషి లోపల రగులుతుంటది. అది పొద్దున్నే అందరు జెండాలు బట్టి బయటికి రారు, కానీ లోపల అది జరుగుతుంటది. అస్తిత్వము, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు లోపల చర్చలకు నడుస్తుంటాయి జనాల లోపల. సో అది గోరెంకల సభలు లెక్క చిన్న చిన్న. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు సార్ చెప్పండి.